స్టార్టర్స్ నుంచి డిజర్ట్స్ వరకు ఎంత కష్టమైన రెసిపీనైనా మీరు ఇష్టంగా చేసుకునేలాగా క్విక్ అండ్ ఈజీగా మీ ముందుకు తీసుకొస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మన నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. లక్ష్మి గారు వచ్చారండి అంబర్పేట నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. వెల్కమ్ అండి, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంకేంటి, ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తాను, ప్రైవేట్ జాబ్. ఓకే, జాబ్ అంటే సాఫ్ట్వేరా? అలా ఏం లేదు. ఓకే, మాది యాక్చువల్గా లాజిస్టిక్ సర్వీస్. ఓకే, దాంట్లో చేస్తాను. ఓకే. మీ హస్బెండ్? మా హస్బెండ్ సీసీ కెమెరాస్, ఓకే. టెక్నికల్ ఇంజనీర్. పిల్లలు ఎంతమంది అండి? ముగ్గురు ఆడపిల్లలు. ఓకే, ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇంకొక అమ్మాయి ఉంది. ఓకే, ఇంట్లో అయితే సందడిగా ఉంటది. ఆడపిల్లలు ముగ్గురు. సండే వస్తే సండే రోజు నాకు బంద్ ఉంటది. ఓకే, ఇక సాటర్డే రోజు నైటే వచ్చేస్తారు మా పిల్లలు ఇంకా అందరు. సో హ్యాపీగా సండే మొత్తం సందడిగా ఉంటది మీ ఇంట్లో. సందడిగా ఉంటది మా ఇల్లు అంతా. ఓకే, మరి ముందుకు వెళ్ళబోయే ముందు ఏం రెసిపీస్ తీసుకొస్తున్నారు మాకు ఈ రోజు? బ్రెయిన్ ఫ్రై చేస్తున్నాను. బ్రెయిన్ ఫ్రై. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే, చెప్పండి. బ్రెయిన్ అండి. ఓకే, పచ్చిమిర్చి, ఉప్పు, ఓకే, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం అయితే. స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, నేనా తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. సో మీరు ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ తింటూ ఉంటారా? మా ఇంట్లో నాన్ వెజ్ నడుస్తుంది అంతా నాన్ వెజ్, అస్సలు వెజ్ లేదు. వెజ్ అంటే గురువారము, శనివారము మాత్రమే తింటాము. మిగతా అంతా ఇంకా నాన్ వెజ్ నడుస్తుంది మాకు. కంపల్సరీ ముక్కలు ఉండాలన్నమాట. తెలంగాణ అంటే ముక్కలగా కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. సో దీనికి ఆనియన్స్ ఏం అవసరం పడవా? ఆనియన్స్ ఏం అవసరం లేదు. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఇది బ్రెయిన్ ఫ్రై అని అంటాం కానీ ఈ బ్రెయిన్ కంటే ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంది కదా, అవును, ఇదే తింటాం మనం మంచిగా. ఓకే, అందులో మిక్స్ అయిపోతుందా మొత్తం ఫ్రై? ఇవే ఎక్కువ టేస్ట్ అవుతాయి దానికంటే. మా పిల్లలకు కూడా నేను బాగా నాన్ వెజ్ అలవాటు చేసిన. ముగ్గురు పిల్లల్లో ఎవరి ఫేవరెట్ డిష్ ఇది? మా చిన్న పాప. సో ఇప్పుడు ఇంట్లోనే ఉంది కాబట్టి, ఇంకా మ్యారేజ్ అది అవ్వలేదు కాబట్టి హ్యాపీగా ఎప్పటికప్పుడు చేసి పెడతారనమాట. ఆమె కూడా జాబ్ చేస్తుంది, అదే ఇంట్లోనే ఉంటారు కదా. ఇప్పుడు అంటే మిగతా ఇద్దరు అక్కలు అంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. సండే వచ్చిందంటే ఇంకా వస్తారు వాళ్ళు కూడా. స్పెషల్ ఏం చేస్తున్నావు? సండే గురించి వెయిట్ చేస్తారేమో వీక్ అంతా. శనివారం నైట్ అడుగుతారు. ఇంకా మా పెద్ద పాప వాళ్ళ పాప ఉంది, మా మధ్యాహ్నం నేను ఆఫీస్లో ఉన్నప్పుడే అడుగుతుంది, అమ్మమ్మ రేపు ఏం వండుతున్నావు? సో ముందే అన్ని తెచ్చుకొని పెట్టుకుంటారనమాట. ఇంక ఎప్పుడైనా వారం మధ్యలో ఆమెను చూడాలనుకుంటే చికెన్ వండినా అనగానే వస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ నాతో గొడవ పడుతుంది, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అని. ఓకే, మీకు తను చూడాలనిపిస్తే మీరు చికెన్ వండి పెట్టడం చాలు, అంతే. ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను, పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర, కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇప్పుడు ఉప్పు వేసిన మనకి సరిపడంత. దీంట్లోనే కొంచెం మంచిగా వేగాలి. ఓకే, ఉప్పుతోనే. మామూలుగా ఇదే కాదు, ఏ నాన్ వెజ్ వండినా కూడా ఫస్ట్ మనం ఉల్లిపాయలు అవి పచ్చిమిర్చి, కొత్తిమీర ఫస్ట్ వేసుకున్న తర్వాత అది వేగిన తర్వాత ఉప్పు వేసి కొంచెం మటన్ కానీ చికెన్ కానీ వేస్తేనే ఆ ముక్క టేస్ట్ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఉప్పు వేయాలన్నమాట. అయితే ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి, కొంచెం అన్న ఉప్పు వేయాలి. మళ్ళీ కారం వేసినప్పుడు వేసేది వేరు. ఓకే, ఉట్టి కారం వేస్తే మళ్ళీ కూర చేదు అవుతుంది. సో ఇంకేం చేస్తుంటారు ఇంట్లో ఖాళీగా ఉండే టైంలో? నాకు తెలిసి జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తున్నా, మళ్ళీ ఖాళీగా ఉండే టైంలో టైలరింగ్ చేస్తారు.
అంటే పిల్లలకి మీకేనా లేదా బయట వాళ్ళకి అలా స్టిచ్ చేస్తూ ఇస్తారా? బయట వాళ్ళు కూడా ఇస్తారు. ఓకే. సో ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి స్టిచ్చింగ్ నేర్చుకోవడం మంచిది అవుతుంది కదా? అమ్మో చాలా నయమైంది నాకు అది నేర్చుకోవడం వల్ల. చాలా డబ్బులు సేవ్ అవుతాయి. అదేదో అప్పుడు ఇంట్రెస్ట్ కోసం అని ఏదో చూద్దాం అన్నట్టు నేర్చుకున్నా గానీ అది ఇప్పుడు నాకు ఏమంటారు జీవనోపాధి అంటారు కదా. ఓకే. అట్లా అంటే ఒక మీ జీవనోపాధి జాబ్ కదా, జాబ్ అది ఎప్పుడు చేస్తాము ఇంకో అట్లా ఇట్లా అంటే ఇంకొక 10 సంవత్సరాలు చేస్తామేమో. ఇక తర్వాత ఇది ఇట్లానే ఉంటుంది. తర్వాత కూడా మీరు స్టిచ్చింగ్ చేస్తామని చేసుకోవాలి. ఇట్లా వేగాలి, అది ఇంకా కొంచెం మాడాలి అసలు. ఓకే. ఎక్కువ మాడితే ఇది కొంచెం మాడితేనే ఇది టేస్ట్ వస్తుంది. ఓకే. సో చాలా మంది నాన్ వెజ్ లవర్స్ అందరికి ఇప్పుడు హ్యాపీగా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి చిన్నగా. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇది బ్రెయిన్ తీసుకురాగానే దాన్ని వేడి నీళ్ళలో వేడి చేసి కట్ చేసి దానికి ఇంకా మసాలాలు యాడ్ చేసి అదంతా చేసి వేస్తారు. కానీ ఇప్పుడు మసాలాలు కూడా ఎక్కువ తినొద్దు కదా. అవును. జస్ట్ ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఓకే. మసాలాలు అవసరం లేదు, అది డైరెక్ట్ వేసేసుకోవడమే, ఇంకా జస్ట్ వాష్ చేసేసుకొని మంచిగా కొంచెం ఉప్పు నీళ్ళు కడిగి పెట్టుకోవాలా. ఓకే. మీరు అన్నట్టు ఏమంటారు మాడితేనే ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు మాడుతుంది, బాగా వస్తుందా స్మెల్ వస్తుంది బాగా. మీ స్లాంగ్ నాకు కూడా వచ్చేస్తుందండి, తెలంగాణ స్లాంగ్ వస్తుందా బాగా? అంతేనా? ఎందుకు అట్లాంటివి అలానేనా అంటారు? కొంచెం నేర్పించండి నాకు కూడా స్లాంగ్. నేర్చుకుందాం. ఇప్పుడు పనులు ఉన్నాం కదా, కొంచెం ఖాళీ అయినా పనులు చేస్తూ నేర్పించండి నాకు. ఆల్రౌండర్స్ కదా లేడీస్. అవును. కొంచెం లైట్ గా పసుపు కూడా వేసుకోవాలి. ఓకే. కొంచెం కలర్ కోసం. ఇది యాక్చువల్ గా అయితే ఇది కూడా వేయకుండా నడుస్తుంది, ఎందుకంటే పచ్చిమిర్చి కారంతోనే బాగుంటది ఇది. ఓకే. నేను కలర్ కోసం వేస్తున్నా. కొంచెం రెడ్డిష్ గా వస్తే చూడటానికి బాగుంటుంది అంతే. లేకపోతే ఇందాక కారం వేయలేము, కొంచెం పసుపు కూడా వేయలేదు, పచ్చి తిన్నట్టు ఉంటది. ఓకే. చూడటానికి అయితే అలా ఉంటది. ఇట్లా ఉంటే మంచిగా ఉంటది. ఇంకా కొంచెం మాడడం అంటే మాడడం ఏం కాదు, ఇంకా కొంచెం వేగాలి. ఓకే. సరే, కొంచెం ఆ పచ్చిదనం పోవాలి, అంతేనా? ఓకే. మంచిగా నురుగులు అయితే వస్తున్నాయి. ఇలా నురుగులు వచ్చేసిన తర్వాత మనకు వాసన తెలిసిపోతుంది. ఓకే. కొంచెం మాడినట్టు వాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకే. ఆఫ్ చేసుకొని ఇంక తీసేసుకోవడమే. సో నాన్ వెజ్ అంటే ఏదో హెవీ ప్రాసెస్ లా కాకుండా ప్రాసెస్ కూడా ఉంటది. ఇది చేస్తే ఇది ఇంత కాదు, ఇంత అవుతుంది కొంచెం తీసుకొస్తే. కానీ మనం మసాలాలు ఎక్కువ తినొద్దన్న ఉద్దేశంతో నేను ఇట్లా చేసిన. నేను మా పిల్లలకి ఇట్లానే చేసి పెడతా. ఓకే. సో హెల్దీగా చేసి పెడతా. ఈ మధ్యనే మా చిన్న పాప నేర్చుకుంది. ఓకే. ఇంతేనా వెయిట్ చేసేదంట. సరే, డిష్ అవుట్ చేసేసుకుందామా? చూడండి, ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మెదడు వేపుడు అంటారు. ఓకే. మామూలుగా ఇంగ్లీష్ లో చెప్తానేమో బ్రెయిన్ ఫ్రై. ఓకే. బ్రెయిన్ ఫ్రై టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. బ్రెయిన్ ఫ్రై కావలసిన పదార్థాలు: మటన్ బ్రెయిన్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు. బ్రెయిన్ ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా మగ్గించుకున్నాక బ్రెయిన్ కూడా వేసి పసుపు, కారం వేసి కొద్దిసేపు మగ్గించి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బ్రెయిన్ ఫ్రై రెడీ. బ్రెయిన్ ఫ్రై టేస్ట్ చేసేద్దామా? మీరు అన్నట్టు టేస్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది అనే డైలాగ్ నిజంగానే నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం తినటం, కానీ చాలా బాగుంది. అంటే మీరు చేసిన విధానం బట్టి బాగుందో నిజంగానే బాగుంటుందో నాకైతే తెలీదు. బాగుంటుంది, కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రెసిపీని నాకు ఇంత ఈజీగా అండ్ ఎప్పుడు టేస్ట్ చేయండి నా చేత టేస్ట్ చేయించినందుకు చాలా థ్యాంక్స్. మరి సెకండ్ రెసిపీ ఏంటి? సెకండ్ రెసిపీ రవ్వ బన్.
ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? దానికి కావాల్సింది రవ్వ, ఓకే, పెరుగు, ఉల్లిపాయలు, ఓకే, కారం, ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, వంట సోడా, కొద్దిగా పసుపు, ఓకే, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర. ఓకే, అంతే. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఈ రవ్వ ఉంది కదా, రవ్వ పెరిగేసి నానబెట్టుకోవాలి. ఓకే, కొంచెం ఎంతసేపు? ఒక 5 minutes నానితే సరిపోతుంది. ఓకే, సో 1 కప్పు రవ్వకి 1 కప్పు పెరుగు సరిపోతుందా? సరిపోతుంది. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు? మీ ఓన్ రెసిపీనా? ఇదా ఏం ఓనేమ్మా, అంటే ఈ పిల్లలు వస్తుంటారు కదా, మా పిల్లలు ఎప్పుడు ఈ దోశనేనా, ఇడ్లీనా, పూరి అయితే చేసే ఒప్పుకుండదు, కానీ ఇంకేదో వాళ్ళు వచ్చినప్పుడు చేస్తా ఎప్పుడన్నా. అవి కూడా నాకు సరిగ్గా కుదరదు. ఓకే, ఎప్పుడు ఇవే చేస్తావు అని అంటారు. సో అందుకని వాళ్ళ కోసం కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేస్తా. సో ఇది ఎవరి ఫేవరెట్ రెసిపీ? ఇదా చెప్పాలంటే ఇది మా చిన్న పాపకే. మీ చిన్న పాపకే? చిన్న పాపకి, మా హస్బెండ్ కి ఇంకా వెజ్ లో ఏది వండు, అది ఉప్పు ఎక్కువ కానీ కారం ఎక్కువ కానీ ఏమైనా కానీ సైలెంట్ గా తింటాడు. ఏమన్నా నాన్ వెజ్ తినరా ఆయన? నాన్ వెజ్ తినరు, తిన్నా కూడా గ్రేవీ వేసుకుంటాడు, దానికి 12 వంకలు పెడతాడు. అయ్యో, మరి మీరు ఇంత టేస్టీగా వండుతున్నారు, వంకలు పెడతారా? తినడు కదా, ఆయనకి ఇష్టం ఉండదు. మరి ఇంట్లో 4 నాన్ వెజ్ తిని ఆయన ఒక్కరే వెజ్ తింటారా? మళ్ళీ ఆయన కోసమే ఇంకా మేము అసలు తినేది కూడా సరిగ్గా తినము. ఎందుకంటే ఆయన నాన్ వెజ్ మేము ఒకటి వండుకోవాలి, ఆయనకు ఒకటి వండాలి. ఇక ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి వండాలంటే ఇబ్బంది కదా. ఇంకెందుకని మీరే వెజ్కి ఎక్కువ శాతము. ఇంకెప్పుడన్నా చేస్తాము, కాకపోతే సండే రోజు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, మా కోసం కాకపోయినా మా పిల్లలు వస్తారు. సో పిల్లలకి భయపడైనా చేస్తారనమాట. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇది ప్యాన్ పెట్టుకోవాలా. ఓకే, ఆయిల్ వేడెక్కాలా? ఆయిల్ వేడెక్కాలి కొంచెం. కొంచెం ఉల్లిపాయ, ఓకే, ఉల్లిగడ్డ వేసుకోవాలా. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఓకే, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. కొంచెం పసుపు వేయాలి. ఓకే, కొంచెమే వేయాలి ఇందులో కూడా. ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పా? కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది ఉల్లిపాయ. ఓకే, తర్వాత కొంచెం క్యారెట్ తురిమేయాలి. క్యారెట్ తురుము అంటే ఇందులో ఓన్లీ క్యారెటేనా లేకపోతే వేరే? క్యారెట్ వేసుకోవచ్చు, మన బీట్రూట్ వేసుకోవచ్చు, కొంతమంది ఆమ్లెట్ కూడా వేస్తారు దీంతోనా? ఓకే, ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ మంచిగా దాన్ని ఆమ్లెట్ వేయాలి, చిన్న చిన్న పీసెస్ చేసి ఇందులో వేసుకోవచ్చు. ఓకే, మనం అది ఎగ్ ఏంటంటే ఆమ్లెట్ వేస్తాం కదా, ఆమ్లెట్ లానే చూస్తాం కానీ దాంతో కర్రీ చేస్తారు. అవును, ఎగ్ తో చాలా రెసిపీస్ ఉంటాయి కదా. ఉంటాయి, ఆమ్లెట్ కర్రీ చేస్తారు. ఆమ్లెట్ కర్రీ, అవును, ఆమ్లెట్ కర్రీ చేస్తారు. ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు. ఓకే, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఓకే,
అయిపోయిందా? అయిపోయింది. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మంచిగా కొంచెం వేగనిచ్చి చేసి ఇది పక్కన పెట్టుకోవాలి. ఓకే. ఇది రవ్వ కలిపినాం కదా, రవ్వ పెరుగు కలిపినాం కదా, ఇది కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. కొంచెం పిండిలా మన దోశ పిండిలాగా రావాలి. ఓకే. కొంచెం దోశ బ్యాటర్ టైప్ వచ్చేస్తుంది. ఇది అన్నీ వేసేసరికి గట్టిగా అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇదంతా వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం కారం, ఓకే, కొంచెం అంతా ఉప్పు, సాల్ట్, కొంచెం అంతా వంట సోడా. ఓకే. వంట సోడా ఎందుకు? పొంగటానికా? వంట సోడా ఎందుకంటే ఇది రవ్వ కదా, మనము వేపలేము, ఏం చేయలేము. కొంచెం గ్యాస్ ఫామ్ కాకుండా కూడా ఉంటుంది. కొంచెం బన్ టైప్ కూడా వస్తుంది. బన్ టైప్ రావాలంటే కొంచెం పొంగాలి కదా. ఓకే. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని, ఓకే, సో అది వేసేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలా? కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసుకుంటే ఒక 5 to 10 minutes లో అయిపోతుందా? ఇది తొందరనే అయిపోతుంది. మనం అది వేపేసినాం కదా, రవ్వనే కదా అది. అవును. కొంచెం ఉడికినట్టు కాగానే తీసేసుకోవాలా. ఓకే. మామూలుగా ఇంట్లో దోశలు వేస్తే అయితే కనీసం ఇంట్లో మనం బయట తిన్నది ఒకటి తింటే సరిపోతుంది. ఇంట్లో అయితే కనీసం ఒక 3-4 తింటాం కదా. తింటాం కదా. నేనైతే 4-5 కూడా తింటది. మంచి ఫుడ్ అన్నమాట మీరు. తింటా. ఇదైతే 2 సరిపోతుంది. 2 చాలు. ఎందుకంటే ఇప్పుడు అందులోనే కర్రీ మిక్స్ అయినట్టుంది కదా. అవును. మామూలుగా మేము ఇంట్లో చేస్తే ఏం చేస్తామంటే దీనికి కొంచెం టమాటా పచ్చడి లాగా చేసుకొని తింటాం పక్కన. ఇట్లా తిన్నా సరిపోతుంది. సో ఎప్పుడైనా టైం లేనప్పుడు కొంచెం ఫిల్లింగ్ గా ఉండాలి, డే మొత్తం మనం ఉండాలి అనుకుంటే ఒక 2 తింటే సరిపోతుంది. ఓకే. 8 o'clock అట్లా తిన్నాం అనుకోండి, 2 తిన్నామంటే మళ్ళీ ఒక 2 వరకు ఉండగలుగుతాం మధ్యలో ఏం తినకుండా. కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్. ఓకే. మంచిగా రోస్ట్ అయిందండి. రోస్ట్ ఇలాగే ఉండాలి. ఇట్లా ఉంటేనే కదా మన టేస్ట్ బాగుంటుంది. ఎస్. చూడండి నేను చేసిన రవ్వ బన్. థ్యాంక్ యూ. రవ్వ బన్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. రవ్వ బన్ కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా, కారం. రవ్వ బన్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో రవ్వ తీసుకొని అందులో పెరుగు వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, క్యారెట్ తురుము, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, జీలకర్ర వేసి మగ్గించి పక్కన పెట్టుకోవాలి.
నానబెట్టిన బొంబాయి రవ్వని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టించి తరువాత ఒక మిక్సింగ్ బౌల్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసి అందులో కారం, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలిపి పాన్ మీద చిన్న చిన్న రొట్టెలు వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, రవ్వ బన్ రెడీ. రవ్వ బన్ టేస్ట్ చేసేద్దాం. బాగుందండి, చాలా కొత్తగా ఉంది టేస్ట్. అండ్ మీరు అన్నట్టు నార్మల్ దోశలు కాకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. రెగ్యులర్గా దోశలు వేసుకొని బోర్ కొట్టేసే కంటే చాలా బాగుంది, చాలా స్పెషల్గా కూడా ఉంది. ఇప్పుడు మనం ఒక రోజు ముందు దోశలు చేయాలంటే ఒక రోజు ముందు అన్ని నానబెట్టుకోవాలి, టైం దొరకదు. ఇది ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, వారం దాకా కూడా వస్తుంది. కొంచెం మంచి నూనెలా కొంచెం ఫ్రై చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో ఈ రవ్వ అయితే ఎప్పుడైనా కలుపుకోవచ్చు కదా. అవును, రవ్వ కలుపుకొని వేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి క్విక్ గా నుండి వచ్చే వాళ్ళకి కొంచెం బాగుంటది. చాలా బాగున్నాయండి రెండు రెసిపీస్ కూడా, చాలా క్విక్ గా అయిపోయినాయి. నాన్ వెజ్ కూడా అంతే క్విక్ గా చేశారు, ఇది కూడా చాలా ఫాస్ట్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రెండు రెసిపీస్ ని మాకు పరిచయం చేసినందుకు గాను. మీకు మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు? చాలా బాగా అనిపించింది. అవునా, మాకు చాలా బాగా అనిపించింది మాటలు వింటుంటే. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, లక్ష్మి గారు మనకు పరిచయం చేసిన రెండు రెసిపీస్ ని. ఈ రెండు రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.